హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా పక్క ఫ్లాట్ ఆమెతో ఫ్రాంక్ చేయబోతున్నాను. వాళ్ళ అబ్బాయి రోజు ఆడతా ముగ్గు తుడుస్తూ ఉంటాడనమాట. దాని గురించి చిన్న ఫ్రాంక్ అనమాట. వీడియో ఇక్కడ పెడతాను. తనకి తెలియకుండా ఫ్రాంక్ చేద్దాం. చూసేద్దాం రండి. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ని పిలుస్తాను ఫ్రాంక్ చేయడానికి. రవళి రవళి ఒకసారి ఇట్రా. సరే నాలాంటి డ్రెస్ వేసుకున్నావా? నీలాంటి డ్రెస్ ఇద్దరిది సేమ్ పించురా. ఫోటో దిగుతాను కాదు దిగుదామా? సేమ్ ట్విన్నింగ్ వేసుకున్నాం కదా. ఫోటో తర్వాత దిగుతుంది, ముందు ముగ్గు చూడు. బాగుంది. ఆ కమలాలు ఎలా వేసావు? నేను కమలాలు వేసాను గురించి చూడటానికి కేకేలేదు. శుభా ముగ్గు తొక్కేసి వెళ్ళిపోయాడు, అందుకే చూపిద్దామని పిలిచాను. ఇలా వెళ్తున్నప్పుడు ఇలా వెళ్ళిపోయాడు. అలా వెళ్తే ఇలా వెళ్ళాడని దాని గురించి కదా నేను చెప్పింది. ఇక్కడ ముగ్గు ఉంది, అక్కడ ముగ్గు లేదు కదా, అటు నుంచి వెళ్ళొచ్చు కదా అని. ముగ్గు లేదని ఒక్కట్లేదు. పిల్లలు అంటే సంబరంగా ఇట్లా చాక్ పీస్ పోతారు కదా, ఇట్లా అనుకుంటా రాసుకుంటూ పోతారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తొక్కడం అవసరమా? ఇంటికాడ ఉన్నప్పుడు అంటే అట్లాగే ఆడుకుంటున్నారు, తొక్కుతున్నారు కాబట్టి వదిలేస్తున్నారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తొక్కుకుంటాయి అంటే ఎట్లా వేసి కొంచెం సేపు కూడా అవ్వట్లేదు, తొక్కేసుకుని వెళ్ళిపోతే. ఇంకోసారి చెప్తాను, తొక్కకు నానా ఆంటీ వాళ్ళ ముగ్గు అని చెప్తాను, సరేనా? మరి అసలు చెప్పాలనే చెప్పింది. ఇన్ని రోజులు ఏమనలేదు. మరి ఇన్ని రోజులు ఏమో ఆడుకో. స్కూల్ లేనప్పుడు అయితే అనుకోవచ్చు, సర్లే పిల్లలు స్కూల్ లేదు ఆడుకున్నారు. స్కూల్ ఉన్నప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా ముగ్గు తొక్కేది. అసలు వేసిన కొంచెంసేపు వాళ్ళు ముగ్గు లేకపోతే ఎట్లా చెప్పు? ఇదే కదా తొక్కింది. మళ్ళీ నువ్వు తొక్కుతావేంటి? అరే ఏమైంది? నేనేమన్నా ఇట్లా పోయిందా? మరి అదంతా తొక్కుకుంటే వెళ్తాలా? అరే మీరు ఇంట్లోకి ఎట్లా పోతారు? ఇట్లానే కదా పోయేది. అట్లా ఇంట్లో కట్ట పెయింట్ వేసుకో. నేను వేసుకోలేదా? నువ్వు పెయింట్ వేసుకుంటే నాకు పెయింట్ ఇష్టం లేదు కాబట్టి ముగ్గు వేసుకుంటాను. ఇష్టం చేసుకోవాలా పిల్లలు ఉన్నప్పుడు. నాకు ముగ్గే ఇష్టం కాబట్టి ఏమన్నా అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్ అయినా కానీ ఉన్న దాంట్లో వేసుకున్నాను లేదా? నీకంటే పెయింట్ ఇష్టం కాబట్టి నువ్వు వేసుకున్నావు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇష్టం చేసుకోవాలి. నువ్వు తప్పకో, నువ్వు పక్క నుంచి నడిపించుకుని చెప్తావు. నీ ఇష్టమే ఉంది. పోనీ అక్కడ కూడా ముగ్గు ఉందమ్మా, తొక్కుకెళ్ళామంటే అనుకోవచ్చు. అక్కడ ముగ్గు లేదు కదా, అటు నుంచి వెళ్ళొచ్చు కదా. ఏంటంటే శుభ ముగ్గు దొక్కడని గోలు చేస్తాను. చెప్పొచ్చు కదా, చెప్పి తినకపోతే దొక్కట్లేదా అంటే ఆంటీ అంటే పర్లేదు, ఇప్పుడు తొక్కితే తొక్కెళ్ళి నేను మళ్ళీ వేసుకోగలేదు. నేను వేసుకోలేనమ్మా. ఆంటీ ఏజ్ నీకు వచ్చింది, ఏజ్ ఆంటీకి పోయిందా? అంతే, నేను వేసుకోలేను, చేసుకోలేను. చేసుకున్నాను అనుకున్నది. ముందు పిల్లల ముందేమో ఏమీ తెలియనట్టే చేసింది, ఇప్పుడేమో బాగా మాట్లాడుతుంది. అసలు చూడు, బాగా మాట్లాడుతున్నాను. నేను స్కూల్కి వెళ్ళిన సంగతి చెప్పానండి. ఆడుకుంటున్నప్పుడు నేను ముగ్గేస్తాను. ఇదంతా మొత్తం ఇదైపోతే ఎట్లా చెప్పండి? చెప్పు. వెళ్ళేటప్పుడు ఇట్లా ఆడుకుంటూ ఇట్లా పోతాడు, అప్పుడు కూడా అంటారా? కాదండి, నేనేమంటున్నాను రవి, అదంతా ప్లేస్ ఉంది కదా, అక్కడ ముగ్గే లేదు. ఈ ముగ్గు మీద నుంచి తొక్కుకుంటూ ఎందుకు వెళ్ళాలి? చెప్పు. చెప్పుద్దులేమ్మా ఈసారి తొక్కినప్పుడు. ఈసారి ఏంటండి, మీరు ఒకటి కాబట్టి బాగానే మాట్లాడుతున్నారు. మరి సేమ్ డ్రెస్సులు కూడా కొనుక్కున్నాం, అన్ని సేమ్ ఉన్నాయి. మళ్ళీ ఏందో ముగ్గు దొక్కితేనే చెప్పకూడదు. పద్ధతి కాదు అన్నప్పుడు చెప్పకూడదా? పద్ధతి కాదు అంటారు. 2 seconds అంతే, ఇలా వెళ్ళిపోయాడు అంతే కదా. అలా వెళ్ళి నేను ఎందుకన్నా ముగ్గు ఇక్కడ కూడా వేసింటే నా ముగ్గు తొక్కాడు అంటే సర్లే ప్లేస్ లేదు కాబట్టి తొక్కుకుంటూ వెళ్ళాడు అంటాను. అక్కడ అంత ప్లేస్ పెట్టుకుని నా ముగ్గు నచ్చలేదేమో, అన్నపూర్ణతో నచ్చిందేమో, కేరళ నన్ను నచ్చలేదేమో, అందుకే అలా వెళ్ళిపోయాడేమో. అమ్మమ్మ దొక్కడా అంటే ఇష్టం ఉన్నట్టు తొక్కేస్తాడు. అసలు ఆ మ్యాప్లు కూడా తీసేస్తారు. ఫోన్లే అనుకున్నా, నేను చెప్తానులే, ఈసారి చెప్తానులే. ఎట్లా తొక్కాడు అట్లా తొక్కాడు. ప్రతిదానికి అంటారు మమ్మల్ని. ఎందుకు మేము కావాలని అంటామా? మా పిల్లలు ఉన్నప్పుడు అవన్నీ, మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేయలేదా? మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేశారు, ఇంట్లో చెప్తానులేండి అంటే మీరు చెప్పారు కాబట్టి చెప్తాను. ఏంటి మీ ఇద్దరు అట్లా వెళ్ళిపోతారండి? ఎందుకు వెళ్ళిపోతున్నా నేను? వెళ్ళాలి కదా, మరి ఇట్లా గొడవ పెట్టుకుంటే సమాధానం చెప్పండి. మేము ఎదుర్కొన్నాం కాబట్టి ఇద్దరం చూస్తున్నాం.
కాదు ఒక అందుకే చోట ఆంటీ కూడా నీ పక్క మాట్లాడుతుంది కదా. అంతే మరి ఒక చోట ఉండకు. ఒక దగ్గర నీ ఎదురుగా ఉంటే నిర్మేట్ దోస్తులు అవుతారు ఏంటి ఒక చోట ఉండకు. ఒక చోట ఉండప్పుడు ఎందుకమ్మా అట్లా ఇవాళ చెప్తుంది ఇక రేపు నుంచి పక్కడలేమ్మా అనుకోండి. చూద్దామండి రేపు వద్దున మరి ఎంతవరకు ఇది చెయ్యండి చెప్పేది. ఊరుకోమ్మా ఎందుకు వచ్చింది కానీ చెప్పు. మీరు చెప్పారు కాబట్టి ఊరుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను ఇంకొకసారి చేయమాకు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇది ఉంది ఫ్రాంక్. అదిగో వీడియో. సెల్ ఎక్కడ పెట్టావు అసలు? అదిగో సెల్ ఎక్కడ ఉంది? వీడియో ఫ్రాంక్. హాయ్ మా ఫ్రెండ్ నిజంగా అనుకుంది ఫ్రెండ్స్. సెల్ ఎక్కడ ఉంది? కనబడట్లేదండి. దాన్ని చాటుకు పెట్టావా? వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ.